నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మనం దండ యోగా ప్రాక్టీస్ చేద్దాం. దండ అంటే స్టిక్. మనం ఈ స్టిక్ని యూజ్ చేసేసి అన్ని ఆసనాల్లో కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. దీనివల్ల మనకి పాస్చర్ అలైన్మెంట్ కరెక్ట్గా వస్తుంది, ఇంప్రూవ్ అవుతుంది అనమాట. తర్వాత ఓవరాల్ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, కోఆర్డినేషన్ పెరుగుతుంది, తర్వాత కోర్ కూడా మంచిగా స్ట్రాంగ్ అవుతుంది. అన్ని సైడ్ వెయిట్స్ కూడా మనం బ్యాక్ అండ్ సైడ్ అన్ని కూడా బాగా స్ట్రెచ్ చేస్తాం. దానివల్ల మనకి ఎక్సెస్ ఫ్యాట్ ఆయన బెల్లీ దగ్గర సైడ్స్లో ఉన్నా కానీ కరుగుతుంది. సో వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. అండ్ మనకి బ్రెయిన్ ఫంక్షన్ కూడా బెటర్గా అవుతుంది, ఎందుకంటే అన్ని కూడా కోఆర్డినేషన్తో చేస్తాం. అండ్ మన బాడీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా స్ట్రాంగ్గా, మన స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఎలా చేద్దాం చూద్దాం. సో వి బిగిన్ విత్ స్ట్రెచెస్. ఒక హ్యాండ్ 2-3 హ్యాండ్ స్ట్రెచెస్ చేసి అప్పుడు మనం ఆసనాల్లోకి వెళ్ళిపోదాం. సో ఈ స్టిక్ మనకి మన హైట్ ఉంటే సరిపోతుంది. ఓకే, 5 to 6 feet ఉంటే సరిపోతుంది. సో ఒక షోల్డర్ డిస్టెన్స్ దూరంలో మనం ఇలా జస్ట్ మార్క్ చేసి పెట్టుకున్నాం. ఇలా హ్యాండ్స్ని పెట్టుకోవాలి, పామ్స్ని. అదే జస్ట్ అప్ అండ్ డౌన్ స్ట్రెచ్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ రేజ్ అవర్ హ్యాండ్స్ అప్, ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. జస్ట్ వార్మప్స్. 2, 3. మామూలుగా హ్యాండ్స్ రేజ్ చేయమంటే ఎల్బోస్ బెండ్ చేస్తారు, తర్వాత సరిగ్గా అలైన్మెంట్ సరిగ్గా ఉండకుండా చేస్తారు. సో దీనిలో మనం కరెక్ట్ అలైన్మెంట్తో చేస్తాం. 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు బ్యాక్ స్ట్రెచ్ చేద్దాం. హ్యాండ్స్ని వెనక్కి ఇక్కడ వెనకాల పట్టుకుని జస్ట్ ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ డౌన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. థర్డ్ స్ట్రెచ్. సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి చేద్దాం. ఇంటర్లో ఇలా ఇదే పొజిషన్లో హ్యాండ్స్ పట్టుకుంటాం, కొంచెం మోర్ దెన్ షోల్డర్ డిస్టెన్స్. ఇలా రేజ్ అప్, వెనక్కి తీసుకొస్తాం అండ్ ఫార్వర్డ్. 2, 3, 4, 5. ఫ్రంట్ వ్యూలో చూద్దాం. జస్ట్ సో మనకి షోల్డర్స్, నెక్ దగ్గర హ్యాండ్ మజిల్స్ అన్నీ కూడా చక్కగా స్ట్రెచ్ అవుతాయి, లూబ్రికేట్ అవుతున్నాయి. చూడండి, సర్క్యులేషన్, స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. 3, 4, last 2, 1. రిలాక్స్. జస్ట్ ఇన్ బిట్వీన్ ద స్ట్రెచెస్ ఒక 36 seconds మంచిగా నార్మల్గా బ్రెత్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో మనకి అప్పర్ బాడీ, మనకి షోల్డర్స్, నెక్ ఇవన్నీ కూడా మంచిగా స్ట్రెచ్ అయిపోయాయి కాబట్టి నా విల్ డూ ద హ్యాండ్ అండ్ లెగ్ స్ట్రెచెస్. సో పాదాలు రెండు కూడా కలిపి ఉంచవచ్చు, లేకపోతే హిప్ డిస్టెన్స్ ఉంచవచ్చు. ఇన్హేల్ చేస్తే మనం హ్యాండ్స్ రేజ్ చేస్తాం, తర్వాత రైట్ ఫుట్ కొంచెం వెనక్కి పెట్టేసి ఇక్కడ వీఆర్ ఇన్హేలింగ్. ఎక్స్హేల్ చేస్తా, హ్యాండ్స్ లెగ్ రెండు ఒకేసారి కోఆర్డినేట్ చేస్తాం, మూవ్ చేస్తాం. ఎక్స్హేలింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Last 5, 4, 3, 2, 1. రిలాక్స్. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ లెగ్. మనం లెఫ్ట్ లెగ్ ఈ పొజిషన్లో చూద్దాం. ఇన్హేల్ చేస్తూ ఇక్కడ ఈ పొజిషన్లో ఉంటాం. ఎక్స్హేలింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Last 5, 4, 3, 2, 1. రిలాక్స్. మళ్ళీ బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్ బ్రీతింగ్ చేస్తా ఒక ఫ్యూ సెకండ్స్, 30 seconds, వేరే కంఫర్టబుల్. చూడండి, మనకి లోవర్ బాడీ, అప్పర్ బాడీ రెండు స్ట్రెచ్ అయిపోయాయి. ఇక్కడ కోర్ మజిల్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. అబ్జర్వ్ చేయండి ఏ మజిల్ స్ట్రెచ్ అయ్యాయి, ఎక్కడ బ్లడ్ సర్క్యులేషన్ నడుస్తుంది గమనించండి. నార్మల్ బ్రీతింగ్ వచ్చే వరకు రిలాక్స్.
నౌ ఇప్పుడు ఈ స్టిక్ని మనం షోల్డర్స్ మీద పెట్టుకోవాలి, ఇలా నెక్ మీద కాదు, షోల్డర్ మీద ఇలా. అండ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఇలా. సో నెక్ పెయిన్ ఉన్నా కానీ మంచిగా ఈ స్టిక్ని ఇలా పెట్టుకున్నా కానీ చాలా రిలాక్స్గా అట్లా ఉంటుంది, సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ. సో ఫీట్ మన హిప్ డిస్టెన్స్లో ఉంచుకోవాలి. ఇప్పుడు లెగ్ని, రైట్ ఫుట్ని ఈ స్టిక్ వరకు రైట్ సైడ్కి తీసుకురావడానికి ట్రై చేద్దాం. ఎంత వస్తే అంత. ఇన్హేల్ హియర్, స్లోలీ. 1 2 3 4 5 6 7 8 9 10. Last 5 4 3 2 1. Relax. Bring the breath to normal. మంచిగా సైడ్స్, ఇన్నర్ థైస్ ఇవన్నీ కూడా చక్కగా హిప్కి అన్నిటికీ చాలా మంచిది. బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. అగైన్ స్టిక్ ఆన్ ద షోల్డర్స్. జస్ట్ మనం నీస్ని బెండ్ చేసి హై కిక్ చేద్దాం. ఫీట్ హిప్ డిస్టెన్స్. స్లోగా బెండ్ ద నీ. స్లో, ట్రై టు టచ్ యువర్ నీ టు ద స్టిక్. 1 2 3 4 5 6 7 8 9 10. Last 5 4 3 2 1. Relax. Again, bring the breath to normal. చక్కగా మనకి హిప్ దగ్గర, సైడ్స్, నీస్ అన్నీ కూడా మంచిగా స్ట్రెచ్ అయ్యి బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. మనకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది, కోఆర్డినేషన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, సర్క్యులేషన్ అంతా బాగుంటుంది. మనకి టైర్డ్గా, లేజీగా అట్లా అనిపించినప్పుడు చేస్తే ఇట్స్ ఫన్. స్టిక్తో చేస్తాం, యాక్టివ్గా ఉంటుంది, 2 నాస్ట్రిల్స్ యాక్టివ్ అవుతాయి, 2 బ్రెయిన్స్ కూడా చక్కగా కలిపి వర్క్ చేస్తాయి. బ్రింగ్ ద బ్రెత్ నార్మల్. ఇప్పుడు ఫీట్ టుగెదర్. మనం దూరంగా కూడా పెట్టచ్చు, బట్ కలిపి ఉంచితే మనకి మంచి స్ట్రెచ్ తెలుస్తుంది, సైడ్ స్ట్రెచింగ్ అనమాట. సో వి రేజ్ అవర్ హ్యాండ్స్ అప్. ఇన్హేల్ హియర్, ఎక్స్హేల్ చేస్తూ స్ట్రెచ్. సో ఈ పొజిషన్లో మనం కావాలంటే ఇక్కడ కూడా పెట్టచ్చు, బట్ స్ట్రెచ్ డీపర్గా ఉండదు. సో టుగెదర్ పెడితే వి గెట్ డీప్ స్ట్రెచ్. ఎక్స్హేల్, పొట్ట లోపలికి పుల్ చేసి చేయండి. ఇన్హేలింగ్ సెంటర్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. 3 exhale, 4 exhale, 5 center, exhale, 6 center, exhale, 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 exhale. Inhaling center, exhale. Last 5 4 3 2 1. Relax. బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. మంచి సైడ్స్ మొత్తం కూడా మంచిగా స్ట్రెచ్ అవుతాయి హిప్ దగ్గర నుంచి. ఓకే, బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. సేమ్ స్ట్రెచ్ మనం స్టిక్ని షోల్డర్ మీద పెట్టి చేద్దాం. సో హ్యాండ్ స్టిక్ ఆన్ ద షోల్డర్, కొంచెం ఫీట్ 2, 2.5, 3 feet ఎంత కంఫర్ట్ అయితే అంత డిస్టెన్స్లో పెట్టండి. కైండ్ ఆఫ్ త్రికోణాసన స్ట్రెచ్. పొట్ట లోపలికి పుల్ చేసి ఉంచండి. ఇక్కడ ఇన్హేల్ చేయండి. స్లోగా జస్ట్ ఫాలో ద స్టిక్. 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10. Last 5, 4, 3, 2, 1. రిలాక్స్. బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. చక్కగా చూసారా, సైడ్స్ మొత్తం స్ట్రెచ్ అయ్యాయి, లెగ్ మజిల్స్, కోర్ అన్నీ కూడా. బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. మనం ఈ పొజిషన్లో ఇలా స్టిక్ పెట్టి ఉంచడం వల్ల అలైన్మెంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. మనకి ఎక్కడ ఏ ఇంజురీస్ లేకుండా, ఏ హర్ట్ అవ్వకుండా అన్ని స్ట్రెచ్లు బాగా చేసుకోవచ్చు. మనకి అన్ని బెనిఫిట్స్ కూడా బాగా వస్తాయి. బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. ఒకసారి ఫార్వర్డ్ అండ్ బ్యాక్ బెండింగ్ చేద్దాం. సో ఫీట్ ఇక్కడ హిప్ డిస్టెన్స్లో ఉంచుదాం, ఆర్ మోర్ దెన్ షోల్డర్ డిస్టెన్స్. సో మనం స్టాండింగ్ స్ట్రెచెస్లో ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ ఎలా చేస్తాం, సేమ్ కైండ్. సో ఇక్కడ స్టిక్ని జస్ట్ ఇట్లా ఎల్బోస్ దగ్గర ఇలా పెట్టేసి హ్యాండ్స్ ఇలా ఈ పొజిషన్లో ఉంచాలి. ఇన్హేల్ హియర్, ఎక్సేల్ చేస్తూ లెంత్ ది స్పైన్, యాక్టివ్ స్పైన్, ఓన్లీ హాఫ్ వే. ఇక్కడ మంచి లెగ్స్కి, బ్యాక్ లెగ్ మజిల్స్ స్ట్రెచ్ వస్తుంది, గమనించండి. కాఫ్ మజిల్, హ్యామ్ స్ట్రింగ్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. స్లోలీ బెండ్ బ్యాక్. Exhale, inhaling, exhale. కావాలంటే నెక్ కూడా వెనక్కి స్ట్రెచ్ చేయొచ్చు. Inhaling, exhale, exhale, inhale, exhaling. ఎవరికైతే ఫార్వర్డ్ బెండ్ చేస్తే కళ్ళు తిరుగుతాయో, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లం, ఆర్ వెరీ ఎపిలెప్సీ, వర్టిగో లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు డోంట్ డూ ఇట్. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఎక్సేలింగ్. లాస్ట్ 5, 4, 3, 2, 1. neck problem not just look front, relax, bring the breath to normal. ఇక్కడ లోవర్ బ్యాక్ దగ్గర నడుము మజిల్స్ ఇవన్నీ కూడా, హెడ్కి కూడా సర్క్యులేషన్ బాగుంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద స్పైన్ ఇంక్రీజ్ అవుతుంది. నౌ విల్ డూ ద స్పైనల్ ట్విస్టింగ్. బ్రెత్ని నార్మల్కి వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఆసనాలోకి వెళ్ళాలి. సో ఫీట్ కంఫర్టబుల్ డిస్టెన్స్. ఇక్కడ ఇన్హేల్ చేస్తాం, మంచిగా ట్విస్ట్ చేయండి, ఎంత వీలైతే అంత. పాదాల పొజిషన్ మారకుండా ట్విస్ట్. సెంటర్ ఇన్హేలింగ్, exhale, twist to left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. One last 5, 4, 3, 2, 1. Relax. Bring the breath to normal. సో ఈ స్పైనల్ ట్విస్ట్లో మనకి మంచిగా స్పైన్ మంచిగా ట్విస్ట్ చేస్తాం కాబట్టి, మనం బట్టలు వాష్ చేసినప్పుడు, ఉతికినప్పుడు నీళ్ళు ఎలా పిండేస్తామో మన స్పైన్ కూడా అలా ట్విస్ట్ చేస్తాం కాబట్టి అక్కడెక్కడ ఎక్సెస్ అన్న వాతం ఉన్నా కానీ రిలీజ్ అయిపోతుంది. అక్కడ టెన్షన్, స్ట్రెస్ మనం హోల్డ్ చేసేదంతా కూడా రిలీజ్ అయిపోద్ది. మంచిగా సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అనమాట. ఓకే, బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. ఇప్పుడు పరివృత్త త్రికోణాసన స్ట్రెచ్. స్లోగా షోల్డర్ మీదకి స్టిక్ పెట్టేసుకోవాలి. స్ట్రైటన్ యువర్ హ్యాండ్స్. ఇన్హేల్ హియర్. మన కంఫర్టబుల్ డిస్టెన్స్ కావాలంటే దూరంగా కూడా పెట్టుకోవచ్చు, ఎంత వీలైతే అంత. ఇన్హేల్ హియర్. ఎక్సేల్ చేస్తూ జస్ట్ హాఫ్ వే ఫార్వర్డ్. ఎక్సేల్ చేస్తూ, ఇది కూడా ఎవరికైతే డిజీగా అనిపిస్తుందో, కళ్ళు తిరుగుతాయో, వర్టిగో, ఎపిలెప్సీ, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండ్స్ చేయకండి.
Now slowly twist to right, twist to left. 2. మీ ఓన్ ఫేజ్లో మీరు ఎంతసేపు ఎట్లా వెళ్ళగలరో అంతసేపు అట్లా వెళ్ళండి. 4, 5, 6, 7, 8, 9, 10. Last 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఇన్హేల్ చేస్తూ పైకి వస్తాం. Bring the breath to normal. స్లోగా. సో మనం ఈరోజు 15 నెంబర్ చేసాం. మీరు బిగినింగ్లో అస్సలు ఏమీ అలవాటు లేని వాళ్ళు 3, 2, 5 అలా చేసుకోండి. మీకు కంఫర్ట్ వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటూ రండి. మీకు 15 కంఫర్ట్ అయితే 20 చేసుకోండి. సో ఈ మొత్తం కూడా 20 చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా ఫ్యాట్ కరగాలి, వెయిట్ లాస్ అవ్వాలి అట్లా అంటే ఇంకొక సైకిల్ చేసుకోండి. ఆ 2 కూడా కంఫర్ట్ అయితే 3 సైకిల్స్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 20, 30, 40, 50 ఎన్నైనా చేసుకోవచ్చు. బట్ లిజన్ టు యువర్ బాడీ. ఫస్ట్ డేనే మీరు 30, 40 చేస్తారనుకోండి, నెక్స్ట్ డే మీరు చేయడానికి కాళ్ళు, చేతులు, పొట్ట అన్నీ నొప్పి వస్తూ ఉంటాయి. కాబట్టి గోస్లో ఫస్ట్ బిగిన్ విత్ 5 కానీ 10 కానీ మీ స్ట్రెంత్ స్టామినాని బట్టి చేసుకోండి. ఒక్కొక్కటి 5 చేసుకుంటే చేసుకోండి. తర్వాత 10 కంఫర్ట్ అయితే 10 చేయండి. 20 కంఫర్ట్ అయితే 20 సైకిల్స్ చేయండి. ఇవి 2 to 3 సైకిల్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు శవాసన వేద్దాం. Just relax your body. Slowly sit down, take support of the hand, slowly roll on your back. Feet apart, feet turn outward. కొంచెం కాళ్ళు దూరంగా ఉంచాలి. Feet turn outward, hands దూరంగా పెట్టాలి. Palm facing towards ceiling, eyes closed. Just observe the changes. బాడీ మొత్తం మంచిగా టోటల్ బాడీ వర్క్ అయింది, వర్కౌట్ చేసాం చక్కగా. సర్క్యులేషన్ అంతా బాడీ మొత్తానికి ఈవెన్గా వెళ్తుంది. గమనించండి. ఎనర్జీ బ్లాక్స్ ఏమీ లేకుండా హాయిగా రిలాక్స్డ్గా ఉంది బాడీ. 2 నాస్ట్రిల్స్ కూడా యాక్టివ్గా ఉన్నాయి. బాడీ మొత్తం ఐ ఫీల్ ద ఎనర్జీ. Just relax the toes, relax the ankles, relax your knees, relax your thighs and arms simultaneously, relax the anus, relax stomach, genitals and belly button, relax chest and heart area, relax the shoulders, pit of the throat, relax. Relax your chin, relax your lips, relax tip of your nose, relax your cheeks, relax your eyes, relax your eyebrows, relax space between eyebrow center, Agnya chakra. Relax your forehead, relax top of the head, Brahma. సో మనం ఎక్కడెక్కడైతే అవేర్నెస్ పంపించామో అక్కడక్కడికి మన ఎనర్జీ వెళ్తుంది. గమనించండి. మీకు ఎక్కడైనా పెయిన్ కానీ, టెన్షన్ కానీ, స్ట్రెస్ కానీ, టైట్నెస్ కానీ ఉన్నా మీ అవేర్నెస్, మీ దృష్టి, మీ ఫోకస్ అక్కడ తీసుకెళ్ళి ఎనర్జీని అక్కడ పంపిస్తే అది రిలాక్స్ అవుతుంది, హీల్ అవుతుంది. గమనించండి. ఎందుకంటే మన మైండ్కి చాలా పవర్ ఉంది. మనం తెలుసుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు. అది యాక్టివేట్ అవుతుంది. whenever you feel మా బాడీ అంతా రిలాక్స్ అయింది, ఎనర్జీ అంతా యువర్ ఫీలింగ్, స్లోగా ఫింగర్ టిప్స్ని, టోస్ని స్ట్రెచ్ చేసి కదిలించి కొంచెం బ్రింగ్ యువర్ ఫీట్ టుగెదర్, నీస్ టుగెదర్. రేజ్ ద రైట్ హ్యాండ్ స్ట్రైట్గా రేజ్ చేయండి. లెఫ్ట్ నీని బెండ్ చేసి లెఫ్ట్ ఫుట్ ఫ్లాట్గా ఫ్లోర్ మీద ఉండాలి. లెఫ్ట్ పామ్ ఆన్ ద బెల్లీ. స్లోగా రోల్ టు రైట్. ఒకవైపు తిరుగుతూ ఎప్పుడైనా మనం లెగాలి. అప్పుడు మన లోవర్ బ్యాక్ మీద ఎలాంటి ప్రెషర్ పడదు, స్పైన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే, సో ఈ ప్రాక్టీస్ని మీరు
వార్మప్ లాగా ఎవ్రీ మార్నింగ్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది, లేకపోతే ఎనర్జీ అంతా తలలో బ్లాక్ అయింది అన్నప్పుడు కూడా మనం చేసుకుంటే వెంటనే అక్కడ స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది, బాడీ మొత్తం కూడా సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, మనకి ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోండి. ఇట్ టేక్స్ 10-15 మినిట్స్లో మనం మొత్తం అన్ని ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎనర్జీస్ హైగా ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కోర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, ఎక్సెస్ ఫ్యాట్ కరిగిపోతుంది, తర్వాత మనకి కోఆర్డినేషన్ కూడా బాగా పెరుగుతుంది. ఓకే, అందరూ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ members. Food and Yoga with Madhavi is all about inspiring others to practice yoga consistently and eat healthy food. Namaste.